Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను వివాదానికి దారితీసింది. కేవలం చనిపోయిన వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను మాత్రమే తొలగించాల్సిన ఈ ప్రక్రియలో తెర వెనుక రాజకీయ శక్తులు చేతులు పెట్టాయా? తమకు నచ్చని వారి ఓట్లను, విపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓటర్లను ఏరిపారేస్తున్నారా? వీటన్నిటికీ మించి ఓటు తీసేస్తే సంక్షేమ పథకాలు కూడా కట్ చేయాలా? ఈ దారుణాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి గట్టి నోటీసులు జారీ చేసింది. అసలు ఏంటా వివాదం? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ కథనంలో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఓటరు జాబితా అనేది ఒక పవిత్రమైన పత్రం. కానీ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి చనిపోయినా లేదా శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినా మాత్రమే క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఓటు తొలగించాలి. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోంది వేరు. అధికార విపక్ష పార్టీలు తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తారని భావించే ఓటర్లను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వేలాది లక్షలాది ఓట్లను ఒకేసారి తొలగిస్తూ ఉండడంతో సాధారణ పౌరులు తమ ఓటు హక్కును కోల్పోతున్నారు. తాజాగా జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియే ఫలితాలను శాసించిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ వివాదం పశ్చిమ బెంగాల్లో మరింత ముదిరిపాకాన పడింది. అక్కడ కేవలం ఓట్లు తొలగించడంతోనే సరిపెట్టడం లేదు, అంతకంటే ఘోరం జరుగుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరి ఓట్లనైతే జాబితా నుంచి తొలగించారో వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా నిలిపివేస్తున్నారట. ఓటు లేకపోతే వారు ఈ దేశ పౌరులు కాదన్నట్లుగా, వారికి ప్రభుత్వ సాయం పొందే అర్హత లేదన్నట్లుగా అక్కడి యంత్రాంగం వ్యవహరిస్తూ ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందినటువంటి ఎస్ఐఆర్ కమిటీ చైర్పర్సన్ ప్రసేన్జీత్ బోస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అసలు ఓటు తొలగింపునకు సంక్షేమ పథకాల రద్దుకు లింక్ ఏంటని నిలదీసింది. ఎస్ఐఆర్ లో ఓట్లు తీసేస్తే పేదలకిచ్చే సంక్షేమ పథకాలను ఎలా ఆపేస్తారు? ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏంటో మాకు చెప్పండి అంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు పంపింది. న్యాయస్థానం ఇక్కడితో ఆగలేదు. క్షేత్రస్థాయిలో ఉన్న అప్పీళ్ల విచారణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్ల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 34 లక్షల అప్పీళ్లు దాఖలైతే అందులో కేవలం 38,000 అప్పీళ్లను మాత్రమే విచారించారని ధర్మాసనం గుర్తు చేసింది. మిగిలిన లక్షలాది మంది పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. బీహార్ ఎస్ఐఆర్ కేసులో మే 27ను వెలువరించిన తీర్పులో ఈ డేటాను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని, ఇతర సంక్షేమ పథకాల అమలులో దీనిని పరిగణలోకి తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం ఈ ఎస్ఐఆర్ డేటాను ఉపయోగించకూడదని కూడా ఆ తీర్పులో స్పష్టంగా చెప్పినట్లు సుప్రీం వెల్లడించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలతో ఎన్నికల సంఘం, బెంగాల్ ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డాయి. పౌరుల ప్రాథమిక హక్కులతో, వారి జీవన ఉపాధితో ముడిపడి ఉన్న సంక్షేమ పథకాలతో ఆటలాడటం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. ఓట్ల సవరణ అనేది పారదర్శకంగా జరగాలి తప్ప దేశ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ పౌరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని స్పష్టమవుతోంది. ఈ కేసులోని తీవ్రతను, దీని వెనుక ఉన్న ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరపడానికి అంగీకరించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఐఆర్ 3వ విడత ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. అయితే పశ్చిమ బెంగాల్ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రజల్లోనూ ఆందోళన మొదలైంది. ఓటు గల్లంతైన వారు తమ పథకాలు ఎక్కడ కట్ చేస్తారోనని భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు లేకపోతే ప్రస్తుతం అందుతున్న అమ్మ ఒడి, పెన్షన్లు, ఉచిత రేషన్ మరియు ఇతర సంక్షేమ పథకాలను నిలిపివేస్తారేమోనని సాధారణ ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇక తెలంగాణలోనూ ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ ఊపందుకుంది. జూన్, జూలై నెలల్లో బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఇక్కడి ప్రజలను కూడా భయపెడుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా లేదా వివిధ రకాల ఆసరా పెన్షన్లు వంటి పథకాలకు ఎక్కడ బ్రేక్ పడుతుందోనని సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. ఓటు కార్డు లేదా రేషన్ కార్డు ఆధారంగానే ఈ పథకాలు అందుతూ ఉండడంతో ఓటు గల్లంతైతే పథకాలు కూడా ఆగిపోతాయేమోనన్న ఆందోళన క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది కూడా. ఒకవైపు డిజిటలైజేషన్, పారదర్శకత అంటూనే
మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్యుడి ఓటు హక్కును కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఈ పిటిషన్ ద్వారా స్పష్టమవుతోంది. పొట్టకూటి కోసం వేరే ఊరు వెళితే ఓటు తీసేస్తారా? పేదవాడి నోటికాడ కూడు లాక్కునేలా సంక్షేమ పథకాలు కట్ చేస్తారా? ఇక సుప్రీం ప్రశ్నలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు ఏం సమాధానం చెప్తాయో చూడాలి.